అందరికీ నమస్కారం. ముందుగా నా గురువు ఎంవి రఘు గారికి నా పాదాభివందనాలు. ఆయన వేసిన పునాది ఈ 38 సంవత్సరాల నుంచి నేను ఒక 550 సినిమాలు చేయడానికి, కానీ ఇంకా పునాది ఇలాంటి పునాది కదా. ఫస్ట్ పునాదిగా నంది అవార్డు తీసుకోవడం జరిగింది. అదంతా ఆయన దయ వల్లే. ఆయన నా గురువే కాదు, నా బ్రదరు, నా ఫాదరు, ఎంటైర్ ఎంవి రఘు గారికి. ఆయన గురించి నేను ఎంత చెప్పినా ఇక్కడ తక్కువే. నన్ను ఇందాక నేను కింద కూర్చుని స్టేజీ చూస్తుంటే ఆ చివరి వరకు ఒక్కరికి కూడా బ్యాక్గ్రౌండ్ లేదు. ఎవ్వరికి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి ఈ స్థితిలో ఇక్కడికి వచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఉన్న మా గురువు శిష్యులు మీకు కూడా ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు. మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎంవి రఘు గారే. నాకు ఎంవి రఘు గారే బ్యాక్గ్రౌండ్. ఆ రోజు నుంచి ఈయన వరకు, ఈ రోజు వరకు ఆయనది నాది రిలేషన్ అలాగే ఉంటుంది. ఉత్తేజ్ది నాది అలాగే ఉంటుంది. ఎందుకంటే ఉత్తేజ్ చిన్నపిల్లడు. ఆ సినిమాకి అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. మాది 38 ఏళ్ళ అనుబంధం మాది. సరే, ఇక్కడ నన్ను తిడతారు మా గోపాల్ రెడ్డి గారు. 1968 అంటే ఇంచుమించు కెమెరా ఫిల్మ్ అయినా కనుక్కున్నారు. ఎప్పటి మనుషులు సార్ మీరు, ఇందాక చోటాలంటే చోట తిడతాను నన్ను. నేనంట గోపాల్ రెడ్డి గారిని ఎప్పుడు ఈ మాట అంటే ఎప్పటి, ఎందుకంటే ఆయన కాంచనగంగా 1984, 83 మా గురువు వి మధుసూదనరావు గారు ఆయన ప్రాక్టికల్కి వెళ్ళాను నేను. అప్పుడు మేక మీద సాంగ్, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ఆయన. మా గురువు సార్, నేను బాబిరెడ్డి గారు వస్తారేమో అనుకున్నాను, ఈటీవీ బాబిరెడ్డి గారు. మా గురువు నేను రుణం తీసుకోవడం ఒక్కటే, సార్ కళ్ళు మళ్ళీ తెద్దాం సార్, నేను ప్రొడ్యూస్ చేస్తా, ఇప్పుడు హీరోగా చేయను, దాంట్లో పెద్ద క్యారెక్టర్ వస్తాను. అలాగే ఉత్తేజ్ ఉన్నాడు, ఉత్తేజ్ రాయమని నేను ఉత్తేజ్ని కూడా అడుగుతున్నా, మళ్ళీ చేద్దాం సార్, ఈటీవీ వెళ్తే నేను ఒప్పిస్తా, మీరు హుషారుగా ఉండాలి ఊరే, మీరు వద్దని నేను ఒప్పుకోను, ఆ బాధ్యత అంతా నన్ను ఎత్తి మీద పెట్టుకుంటా. కళ్ళు 2 మీకు ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా బాగుంటుంది సార్, ప్లీజ్ మూవ్ అనిపించండి ఆయన చేత. ఆయన ఈ 30 ఏళ్ళు మీకే దారిపోస్తాడు ఆయన పాపం మా గురువు. సరే, ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. 50 ఏళ్ళు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. 50 ఏళ్ళు అంటే 50 ఏళ్ళు ఆయన అలా ఖాళీగా లేడు. ఎవరైనా ఖాళీగా ఉంటారు. అన్ని అద్భుతమైన సినిమాలు తీసి నాకు బాండ్ప్రీ సితార్ అనుకుంటా, బాండ్ప్రీ కన్ను ఒకటే కనిపిస్తుంది స్క్రీన్ మొత్తం. అబ్బా ఎవర్రా ఇంత బాగుంది, కన్నంతా ఈవిడే కనిపించింది. అదృష్టం ఏంటంటే కళ్ళు సినిమా నా కన్నంతా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫస్ట్ షాటే. అది నాకు మా గురువు ఇచ్చిన గిఫ్ట్. వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఆయన నిండు నూరేళ్ళు ఇలా బిజీగా ఉండాలని, ఎంతోమంది స్టూడెంట్స్ని తయారు చేయాలని మనస్ఫూర్తి కొట్టుకుంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. ఇంకా ధీరజ్ గారు రఘు గారి అబ్బాయి. నాకు 2 అబ్బాయిలు. వీడు చిన్నోడు ధీరజ్, పెద్దోడు దిలీప్, ఏదో షూటింగ్లో బిజీగా ఉన్నాడు, తెలుసు కదా దిలీప్. వీడు ఇప్పుడు కో డైరెక్టర్గా చాలా సినిమాలు చేసి త్వరలో డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్నాడు. మీ అందరి విషెస్ అడగాలి. అందరికీ ఒక రౌండ్ నమస్కారం పెట్టేసి అందరికీ ఇంకోడు ఉన్నాడు, 3వవాడు తేలేదురా నువ్వు, నా ప్రియమైన కుక్క పప్పి మిక్కీ, దాని పేరు మిక్కీ కుక్క అనుకుంటా, తప్పక క్షమించాలి, అది కోపం వచ్చింది ఆల్రెడీ చూస్తున్నా. ఇంకా అసలు ప్రాణం అనమాట నాకు. 3 పిల్లలని చెప్తాను, వీళ్ళిద్దరు కాకుండా అది కూడా తీసుకొస్తే బాగుండేదిరా, నువ్వు తేలేదు. థ్యాంక్ యూ ఫర్ ది విజిట్. తండ్రి గారిని ఫంక్షన్లో చూడడానికి ఆశపడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంత చక్కగా ఇంతమంది గెస్ట్లను హ్యాండిల్ చేసిన సార్, ప్లీజ్ బీ సీటెడ్. లాస్ట్ సార్, అయిపోయింది. ప్రభు గారికి మూమెంట్ ఇద్దామని రిక్వెస్ట్ సార్. మీరు దయచేసి ఆ సీన్లో అయితే మీరు ఈ సీన్లోకి వెళ్తాం సార్.
ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ హ్యాండ్లింగ్ దిస్ ఈవెంట్. రఘు సార్, ఇంకా రఘు సార్ మాట్లాడేసింది ఒకటి బాకీ ఉంటుంది. ఆబ్వియస్ గా బలవంతంగా మాట్లాడిచ్చేద్దాం సార్. రఘు సార్ చేత మాట్లాడలేదు సార్, అందుకే బలవంతంగా మాట్లాడించాలండి. సార్ థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు మనందరము ఎదురు చూస్తున్నాం రఘు గారి స్పందన కోసం. ఎంవి రఘు గారు స్పందన కోసం మనందరం ఎదురు చూస్తున్నాం.